మనము భగవద్గీత సమరీ శ్లోకాస్ అయిన 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగంలోని 50, 51, 52, 53 శ్లోకాలని క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 18వ అధ్యాయం 50 శ్లోకానికి గల భాష్యంలో ఉన్న ఈ యొక్క భాష్యం లోపలి భాగము ఈరోజు చూద్దాము. ముండకోపనిషత్తున 3వ అధ్యాయంన మొదటి ఖండంలో 8వ వాక్యమున ఈ విధంగా చెప్పబడుచున్నది. అదేమనగా, न चक्षुषा गृह्यते नापि वाचा नान्यैर्देवैस्तपसा कर्मणा वा ज्ञानप्रसादेन विशुद्धसत्त्वस्तस्तु तं पश्यते నిష్కలం ధ్యాయమానః. దీని అర్థము, అతడు అంటే బ్రహ్మము కళ్ళచే గాని, వాక్కు వలన గాని, మిగతా ఇంద్రియములచే గాని, తపస్సుచే గాని, కర్మచే గాని నేరడు. అతడు ప్రసాదించిన ప్రసాదము జ్ఞానము చేత చిత్తశుద్ధిని పొందినవాడు ధ్యానించుచునే నిరవయవముగా బ్రహ్మమును గాంచుచున్నాడు. అంటే ఈ యొక్క పంచేంద్రియాల ద్వారా తెలుసుకోవడానికి వీలు పడనివాడు బ్రహ్మము. అతడు ఇచ్చేటువంటి యొక్క జ్ఞానము వలనే మనకు ఆయన తెలుసుకొనబడతాడు. కేనోపనిషత్తున 2వ ఖండము 11వ వాక్యము 3వ అనువాకమున ఈ విధంగా చెప్పబడుచున్నది. అదేమనగా, యస్యా మతం తస్య మతం మతం యస్య నవేద సహ అవిజ్ఞాతం విజానాతం విజ్ఞాతామవిజానతాం. బ్రహ్మమును ఎరుంగను అను నాతడు ఎరుంగును, ఎరుంగుదన్నును నాతడు ఎరుంగడు. బ్రహ్మము తెలియనను వారులకు తెలియదు, తెలియదను వారులకు తెలియను. అంటే ఎవరికైతే నాకు తెలుసు అన్నాడో వాడికి బ్రహ్మము తెలియనట్టు అనమాట. బ్రహ్మము నాకు తెలియదు అని అంటున్నాడో వాడికి ఆల్రెడీ బ్రహ్మము తెలుసు అనేటువంటిది అనమాట. బ్రహ్మము తెలిసిన వాడు తనకి బ్రహ్మము తెలియదని బయటికి చెప్తాడు. బ్రహ్మము తెలియని వాడు ఎప్పుడైనా నాకు బ్రహ్మము తెలుసు అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అది ఇప్పుడు కేనోపనిషత్తులో ఇచ్చారు. ఇప్పుడు మాండుక్యోపనిషత్తున 7వ వాక్యమున ఈ విధంగా చెప్పబడి ఉన్నది. అదేమనగా, నాంతః ప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రాజ్ఞం అదృష్టమవ్యవహార్యమగ్రహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఐకాత్మ్యప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మవిజ్ఞేయః. ఆ బ్రహ్మము స్వప్నావస్థ గలది, తైజస్సుడనే జీవుడు కాదు. జాగ్రత్తావస్థ గలది, విశ్వడను జీవుడు కాదు. జాగ్రత్త స్వప్నములకు మధ్యమైన అవస్థ గలదియూ కాదు. నిద్రావస్థ గలది, ప్రాజ్ఞుడును జీవుడు కాదు. ఈ 3 అవస్థలలోని వస్తువులను ఏకకాలమున నిరంగునది కాదు, జడము కాదు, చూడదగినది కాదు, నిరూపించి చూపదగినది కాదు, కర్మేంద్రియముల వలన గ్రహింపదగినది కాదు, ఊహ వలన నెరుంగదగినది కాదు, తలంపున కందున్నది కాదు, వాక్కుచే అంటే వేదములచే నెరుంగదగినది కాదు, అయితే స్వానుభవము చేతనే ఎరుంగదగినది. ఈ పై వాటి వలన మనకు అది తెలియదన్నమాట. బ్రహ్మము స్వానుభావము చేతనే మనకే అనుభవం కలగడం చేతనే మాత్రమే తెలుస్తుందన్నమాట. జాగ్రత్త మొదలగు అవస్థలు లేనిది, వికారము లేనిది, మంగళకరమైనది, 3 విధములగు భేదము లేనిది, అనగా సజాతీయము, విజాతీయము, స్వగతము అను భేదములు లేనిది. సజాతీయ భేదం లేదనగా తన వంటి చేతనమగు వేరు వస్తువును బడిసినది కానిది. విజాతీయ భేదం లేనిదనగా తపస్సు తప్ప వేరు జడ వస్తువును బడిసినది కానిది. స్వగత భేదము లేనిదనగా అవయవము లేనిది. ఇట్టి దానిని తురీయమనడు 4వది తలంచుచున్నారు అని నందున వాస్తవము కానిది అగుచున్నది. ఏలయనగా మునుపటివైన జాగ్రత్త మొదలగు 3 అవస్థలున్న వాస్తవమైతే గదా దానిని 4వ అవస్థగా చెప్పవచ్చును. ఆ 3 అవస్థలను వాస్తవముగున్నవి కానందున తురీయావస్థ కూడా వాస్తవము కాదు. ఇదియే ఆత్మస్వరూపము, దీనినే ఎరుంగవలయును. మళ్ళీ దీన్ని మనము
కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ kindly and also share it with your friends and relatives who are spiritually inclined. Thank you so much. Happy day to you all.